ఎడ్సెట్ ద్వారా ఎవరైతే బీఎడ్ చేద్దాం అనుకుంటున్నారో ఈ వీడియోలో కంప్లీట్గా మనకు ఫేజ్ 1 సీట్ అలాట్మెంట్ ఆల్రెడీ రిలీజ్ అయిపోయిందండి. సో ఇంకా ఎవరైతే చూసుకోలేరో మీరైతే వెబ్సైట్లో లింక్ ఉంది. సో లింక్లో మీ హాల్ టికెట్ నెంబర్ పాస్వర్డ్ ఎంటర్ చేస్తే మీకు సీట్ వచ్చిందా లేదా అని మీరు చెక్ చేసుకోవచ్చు. సో ఈ వీడియోలో కంప్లీట్గా మనకు బీఎడ్, సో బీఎడ్లో టోటల్ ఎన్ని సీట్స్ ఉన్నాయి, సో ఎన్ని ఫిల్ అయినాయి, ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి అవి చెప్తాను. అండ్ మనకు మెథడాలజీ వైజ్ ఎన్ని సీట్స్ ఉంటాయి, సో వెబ్ ఆప్షన్స్ ఎట్లా పెట్టుకోవాలి సీట్ రాని వాళ్ళు, సో అవి ఇంపార్టెంట్ పాయింట్స్ మాత్రమే చెప్పడం జరుగుతుందండి. సో మెయిన్గా మనకు టోటల్ సీట్స్, సో టోటల్ సీట్స్ వచ్చేసి 14,295 సీట్స్ మాత్రమే ఉన్నాయి. సో టోటల్ తెలంగాణలో అన్ని మెథడాలజీస్ అన్ని క్యాస్ట్కి కలిపి అంటే కౌన్సిలింగ్ ద్వారా వెళ్ళాయి. సో 14,295 సీట్స్ ఉన్నాయి. సో ఇది ఫస్ట్ పాయింట్. సెకండ్ వచ్చేసి ఫేజ్ 1 అలాటెడ్. సో మనకు వెబ్ ఆప్షన్స్ ఎంతమంది అయితే పెట్టారో అందులో మనకు 9,955 స్టూడెంట్స్కి మాత్రమే సీట్స్ వచ్చాయి. మిగతా స్టూడెంట్స్కి అయితే సీట్స్ అయితే రాలేవు. సో చాలామంది కొన్ని వెబ్ ఆప్షన్స్ పెట్టడం వల్ల సీట్స్ అయితే రాలేవు. సో ఎంతమంది పార్టిసిపేట్ అయ్యారంటే 17,151 స్టూడెంట్స్ మనం పార్టిసిపేట్ చేశారు వెబ్ ఆప్షన్స్లో. సో ఈ 17,151 మెంబర్స్ పార్టిసిపేట్ చేస్తే కేవలం 9,955 స్టూడెంట్స్కి మాత్రమే వచ్చాయి. అంటే ఒక నియర్లీ 8,000 మెంబర్స్ ఆర్ 9,000 మెంబర్స్కి సీట్స్ అయితే రాలేవు. సో అలాంటి క్యాండిడేట్స్ ఫేజ్ 2లో ప్రాపర్గా వెబ్ ఆప్షన్స్ పెడితేనే మీకు సీట్ వస్తుంది. మళ్ళీ కొన్ని కాలేజెస్ పెడితే సీట్స్ అయితే రావు. సో సీట్స్ వచ్చిన వాళ్ళు 11th to 14th ఆన్లైన్లో ఫీ పేమెంట్ చేసి కాలేజ్ కూడా వెళ్ళాలి. కాలేజ్కి వెళ్ళి సర్టిఫికేట్ సబ్మిట్ చేస్తేనే మీకు సీట్ అలాట్మెంట్ లైక్ ఫస్ట్ ఫేజ్లో అడ్మిషన్ అయిపోతుంది, లేదంటే కాదు. సో నెక్స్ట్ పాయింట్ వచ్చేసి మనకు మెథడాలజీ వైజ్ సీట్స్ అనేవి డిస్ట్రిబ్యూట్ అయి ఉంటాయండి. అంటే ఒక కాలేజీలో 50 సీట్స్ ఉంటాయి, ఒక కాలేజీలో 100 సీట్స్ ఉంటాయి. సో ఈ 100 సీట్స్ కూడా అన్నిటికీ మీరు ఎలిజిబుల్ కాదు, మెథడాలజీ వైజ్ ఉంటాయి. ఎగ్జాంపుల్ ఇప్పుడు ఉస్మానియా యూనివర్సిటీ ఉంది. ఉస్మానియా యూనివర్సిటీలో ఫేజ్ 1లో బయాలజికల్ సైన్స్లో 22 స్టూడెంట్స్ని తీసుకున్నారు, ఇంగ్లీష్లో 9 స్టూడెంట్స్, మ్యాథ్స్లో 26 అండ్ ఓరియంటల్ లాంగ్వేజెస్ లైక్ అరబిక్ ఒక స్టూడెంట్, హిందీ ఒక స్టూడెంట్, సాంస్క్రిత్, తెలుగు, ఉర్దూ ఒక్కొక్క స్టూడెంట్స్ని తీసుకున్నారు. అండ్ ఫిజికల్ సైన్స్లో 11, సోషల్లో 31. సో ఇది యూనివర్సిటీ కాబట్టి ఈ లాంగ్వేజెస్లో ఒక్కొక్క క్యాండిడేట్ని తీసుకున్నారు. నార్మల్ ప్రైవేట్ కాలేజెస్లో ఈ అరబిక్ కానీ ఇవేమి ఉండవు. సో మెయిన్గా మెథడాలజీస్ మెయిన్ మెథడ్స్ ఏవైతే ఉంటాయో అందులోనే తీసుకోవడం జరుగుతుంది. అండ్ ఇంకొక ఎగ్జాంపుల్ వచ్చేసి మనకు నిజామాబాద్లో యూనివర్సిటీ కాలేజ్ సారంగపూర్లో బయాలజికల్ సైన్స్ 20, మ్యాథ్స్ 25, తెలుగు 1, మనకు ఫిజికల్ సైన్స్ 10, సోషల్ 31. సో ఇవి ఎందుకు చెప్తున్నానంటే సో మెయిన్గా మనకు మ్యాథ్స్ మెథడాలజీ, ఫిజికల్ సైన్స్, బయాలజికల్ సైన్స్ అండ్ సోషల్, సో ఇవి మెయిన్ మెథడ్స్. సో ఇక్కడ మెయిన్గా మ్యాథ్స్కి వచ్చేసి ఒక 25 సీట్స్ అండ్ ఫిజికల్ సైన్స్కి వచ్చేసి ఒక 10, బయాలజికల్ సైన్స్ వచ్చేసి 20, ఇందులో ఒక 35, ఈ విధంగా సీట్స్ డిస్ట్రిబ్యూషన్ అవుతాయి ఒక కాలేజీలో. సో ఎగ్జాంపుల్ ఇందులో సోషల్ మెథడాలజీ ఓన్లీ 35, వీటికి అదర్ స్టూడెంట్స్ నాట్ ఎలిజిబుల్. సోషల్ వాళ్ళు సోషల్కి ఎలిజిబుల్, బయాలజికల్ సైన్స్ వాళ్ళు బయాలజికల్ సైన్స్కి ఎలిజిబుల్. సో సీట్స్ అనేవి తక్కువ ఉంటాయి కాబట్టి మీకు సీట్స్ అనేవి ఎక్కువ రావు. సో ఇవి అయితే గుర్తుపెట్టుకోండి, మెథడాలజీ వైజ్ ఉంటాయి. అండ్ ఈ మెథడాలజీ కూడా క్యాస్ట్ వైజ్ ఉంటాయి. మళ్ళీ మీ క్యాస్ట్కి ఎన్ని ఉంటాయి అట్లా ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్లో చెప్పాను. సో మెథడాలజీ, మీ ర్యాంక్, క్యాస్ట్, ఇవి 3 ఇంపార్టెంట్. దీనితోనే మీకు సీట్ అలాట్మెంట్ అయితే ఇస్తారు. సో నెక్స్ట్ వచ్చేసి ప్రైవేట్ కాలేజ్. సో చాలా ప్రైవేట్ కాలేజ్లో బయాలజికల్ సైన్స్, మ్యాథ్స్, ఫిజికల్ సైన్స్, సోషల్ ఇవి మాత్రమే ఉంటాయి. సో మీకు సీట్ అలాట్మెంట్ ఏదో ఒక మెథడ్లో వస్తుంది. కాలేజీలో జాయిన్ అయిన తర్వాత సెకండ్ మెథడాలజీ మీకు నచ్చింది మీరు ఎలిజిబుల్ అయ్యేది తీసుకోవచ్చు. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మెథడాలజీస్. ఇప్పుడు మెయిన్ పాయింట్ వచ్చేసి కొంతమందికి మ్యాథ్స్, ఫిజికల్ సైన్స్ యూఆర్ ఎలిజిబుల్ ఫర్ మెథడాలజీస్ అని వస్తుంది మనకు సర్టిఫికేట్ వెరిఫికేషన్లో. నెక్స్ట్ బయాలజికల్ సైన్స్, ఫిజికల్ సైన్స్, కొంతమందికి ఓన్లీ సోషల్, కొంతమందికి సోషల్ ప్లస్ ఓరియంటల్ లాంగ్వేజెస్ లైక్ ఇంగ్లీష్ కావచ్చు, తెలుగు కావచ్చు, అట్లా వస్తుంది. సో అలాంటి క్యాండిడేట్స్ ఏం చేయాలంటే ఇప్పుడు సీట్ రాని వాళ్ళ గురించి చెప్తున్నాను. మీరు ఓన్లీ మ్యాథ్స్ మెథడ్ కాలేజెస్ పెడితే ఇప్పుడు ఫిజికల్ సైన్స్కి సంబంధించిన సీట్స్ మీరు యూజ్ కానట్టు. అంటే ఎగ్జాంపుల్ ఒక కాలేజీలో 25 మ్యాథ్స్ ఉన్నాయి, ఫిజికల్ సైన్స్ ఒక 10 ఉన్నాయి. సపోజ్ ఓన్లీ మీరు మ్యాథ్స్ పెడితే ఈ 25 సీట్స్కి ఎలిజిబుల్. మీరు మ్యాథ్స్తో పాటు ఫిజికల్ సైన్స్ పెడితే 35 సీట్స్కి ఎలిజిబుల్. సో మీకు అర్థమైంది అని అనుకుంటున్నాను. ఎగ్జాంపుల్ ఇప్పుడు బయాలజికల్ సైన్స్ ఉంది. సో బయాలజికల్ సైన్స్కి ఒక 20 సీట్లు ఉన్నాయి, ఫిజికల్ సైన్స్కి ఒక 10 సీట్లు ఉన్నాయి. సో మీరు ఓన్లీ బయాలజికల్ సైన్స్ పెడితే 20 సీట్లకి ఎలిజిబుల్, మీరు ఫిజికల్ సైన్స్ కూడా పెడితే 30 సీట్లకి ఎలిజిబుల్. సో ఇవి మెయిన్ పాయింట్స్. సపోజ్ మీరు బయాలజికల్ సైన్స్ వచ్చినా ఫిజికల్ సైన్స్ వచ్చినా పర్లేదు అనుకుంటే 30 సీట్లకు పెట్టండి. లేదు నాకు బయాలజికల్ సైన్సే కావాలంటే ఆ 20 సీట్ల వీటికి ఎలిజిబుల్ అవుతారు.
సో మీకు మెయిన్ మెథడ్స్ ఈ రెండిట్లో ఏది వచ్చినా పర్లేదు అనుకుంటే మ్యాథ్స్, ఫిజికల్ సైన్స్ అలా పెట్టాలి. అలా పెడితే సీట్ వస్తుంది. మీరు ఓన్లీ మ్యాథ్స్ పెడితే మీకు సీట్ రాకపోవచ్చు. సో ఇవి మెయిన్ పాయింట్స్. నెక్స్ట్ వచ్చేసి కట్ ఆఫ్. సో కట్ ఆఫ్స్ అంటే మీరు ప్రతి బీఎడ్ కాలేజ్లో మనకు ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో లింక్ ఇచ్చారు. ఆ లింక్లో మీరు కట్ ఆఫ్ ర్యాంక్స్ చూసుకోవచ్చు. సో మీకు ఎన్ని కాలేజెస్ అయితే పెట్టారో అందులో మీకు ఎందుకు సీట్ రాలేదు, సో మీ కేటగిరీలో లాస్ట్ కట్ ఆఫ్ ఎంత ఉందో అవి చూసుకోవచ్చు. మీరు అవి చూసుకొని ప్రాపర్గా ఫేజ్ 2లో వెబ్ ఆప్షన్స్ అయితే పెట్టాలి. నెక్స్ట్ ఫేజ్ 2 ఎప్పుడైనా అడుగుతున్నారు. సో ఫేజ్ 1 కాలేజ్ రిపోర్టింగ్ 14th తర్వాత ఒక 1 వీక్ అయితే గ్యాప్ ఉంటుంది. గ్యాప్ తర్వాత మళ్ళీ నోటిఫికేషన్ వస్తుంది. సో అప్పుడు August 20 to 25 అంటే 3rd or 4th వీక్లో మీకు మళ్ళీ రిజిస్ట్రేషన్ కావచ్చు అవన్నీ ఉంటాయి. సో కొత్త వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకుంటారు. పాత వాళ్ళు బెటర్ కాలేజ్ కోసం కావచ్చు, స్లైడింగ్ కావచ్చు, సో అలాంటి క్యాండిడేట్స్ వెబ్ ఆప్షన్ రోజు వెబ్ ఆప్షన్స్ మాత్రం పెట్టుకోవాలి. నెక్స్ట్ ఎక్కువ వెబ్ ఆప్షన్స్ పెట్టాలి. సో నేను ఆల్రెడీ చెప్పాను. సో మ్యాథ్స్ పెట్టిన వాళ్ళు మ్యాథ్స్ సీట్స్ ఎన్ని ఉంటాయి వాటికి ఎలిజిబుల్. ఫిజికల్ సైన్స్ పెడితే ఫిజికల్ సైన్స్కి కూడా ఎలిజిబుల్. మ్యాథ్స్, ఫిజికల్ సైన్స్ పెడితే అన్నిటికీ ఎలిజిబుల్, అంటే 2 సీట్స్కి ఎలిజిబుల్ అవుతారు. సో అట్లా మీరు వెబ్ ఆప్షన్స్ అయితే పెట్టాలి. సో ఒకటి సీట్స్ అయితే ఈజీగా రావండి. సో మీరు ఉన్నవన్నీ కాలేజ్ పెట్టాలి. సో ఎవరైతే 15,000+ ర్యాంక్ వచ్చిన వాళ్ళు మీకు ఎక్కడన్నా బీఎడ్ వచ్చినా చేస్తా అనుకుంటే ఎక్కువ కాలేజ్ పెట్టాలి. ఓన్లీ నేను అనుకున్న కాలేజే కావాలంటే సీట్ రాకపోవచ్చు. ఎందుకంటే మీ కేటగిరీలో మీ జిల్లాలో కొద్దిగా కాంపిటీషన్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మీకైతే సీట్ రాలేదు. సో మీరైతే ప్రాపర్గా వెబ్ ఆప్షన్స్ అయితే పెట్టుకోండి. సో కాలేజ్కి వెళ్ళిన తర్వాత అడ్మిషన్ అయిన తర్వాత కొన్ని రోజులకు వాళ్ళు మెథడ్ 2 అడుగుతారు. అప్పుడు అది మెథడ్ 2 చూసుకోండి. ఇప్పుడు మెథడ్ 1. సో మెథడ్ 1 అయితే మీకు సీట్ అలాట్మెంట్ మీద ఉంటుంది. సో ఇవి ఇంపార్టెంట్ పాయింట్స్. సో మనకు ఒక 1 వీక్లో మీకు అఫీషియల్ ఫేజ్ 2కి సంబంధించిన డేట్స్ వస్తాయి. అండ్ ఎవరైతే ఫేజ్ 1లో రాలేదో జస్ట్ వెబ్ ఆప్షన్ రోజు వెబ్ ఆప్షన్సే పెట్టుకోవాలి. మళ్ళీ రిజిస్ట్రేషన్ అట్లాంటివి ఏమి ఉండవండి. అండ్ కాలేజ్కి వెళ్ళే వాళ్ళు అక్కడ కాలేజ్కి వెళ్ళిన తర్వాత ఎక్స్ట్రా ఫీజు అడిగితే ఎక్స్ట్రా ఫీ పే చేయాల్సిందే. అండ్ ఎవరికైతే ఫీజు రియంబర్స్మెంట్ ఇష్యూస్ వల్ల వాళ్ళు ఏమన్నా మొత్తం మీరు ఎప్పుడే పే చేయాలన్నా పే చేయాలి. ఎందుకంటే తెలంగాణ గవర్నమెంట్ వాళ్ళు ఫీజెస్ ఏం రిలీజ్ చేస్తలేరు, ఫీజు రియంబర్స్మెంట్ గవర్నమెంట్ వాళ్ళు. సో ప్రైవేట్ కాలేజ్ వాళ్ళు అడుగుతారు, తెలంగాణ గవర్నమెంట్ వాళ్ళు మాకు ఎలాంటి అమౌంట్ అయితే ఇస్తలేరు, ఫస్ట్ మీరు పే చేయండి, కాలేజీలో జాయిన్ అయిన తర్వాత ఫీజు రియంబర్స్మెంట్ వస్తే అప్పుడు మీకు ట్రాన్స్ఫర్ చేస్తామని అడుగుతారు. సో వాళ్ళు ఎట్లా అడిగితే అట్లా ఇవ్వాల్సిందే. సో ఆ అమౌంట్ కూడా రెడీ చేసుకొని పెట్టుకోండి. కొన్ని కాలేజ్ వాళ్ళు అడుగుతారు, అడగకపోతే అవసరం లేదు. సో సడన్గా వాళ్ళు ఒక 30,000 అడిగితే కొద్దిగా కష్టం అవుతుంది కాబట్టి నేను ముందే చెప్తున్నాను. సో కాలేజ్కి వెళ్ళిన తర్వాత ప్రాపర్గా వాళ్ళకు ఫీజు గురించి తెలుసుకున్న తర్వాతనే మీరు జాయిన్ అవ్వండి. సో ముందు ఆన్లైన్లో పే చేసి మళ్ళీ అక్కడ వెళ్ళిన తర్వాత మొత్తం ఫీజు ఇవ్వాలండి, లైక్ తెలంగాణ గవర్నమెంట్ వాళ్ళు ఇస్తలేరు, ఫీజు రియంబర్స్మెంట్ మాకు సెండ్ చేస్తలేరు అంటే అప్పుడు ఇబ్బంది అవుతుంది. సో ప్రాపర్గా తెలుసుకున్న తర్వాతనే మీరైతే ఆ కాలేజీలో జాయిన్ అవ్వండి. సో ఇవి ఇంపార్టెంట్ పాయింట్స్ అండి. సో ప్రీవియస్గా 2 వీడియోస్ చేశాను, అందులో అన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. సో అవి వీడియో చూడండి. చూసిన తర్వాత మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.